సో గైస్ సాయి గాడి అసిస్టెంట్ బౌన్సర్ పెట్టుకున్నాను గైస్. అది ఎట్లా వస్తుంది నాకు భయం అవుతుంది. చూసుకుంటుందట గైస్, నాకు సంబంధం లేదు. టేస్ట్ అని సాయి గారి నోటీస్లో పెట్టాను. నెక్స్ట్ టైం నుంచి ఏం మాట్లాడదు. కుక్కలు కూడా తిన్నాయి కాబట్టి నువ్వు చేసింది అది తిన్నా. అది కూడా తినలేను. తినొచ్చా? పట్టు ఇగో సార్ కూడా పెడతాం కావాలంటే. ఇగో ఎందుకంత డౌట్ పడుతుంది? సనాన్ చూస్తే డౌట్ అంటే ముందు అంటే కలుపుతామని ఆ పిల్ల డౌట్ పడుతుంది. మాటేరాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు కారుందా ఎంగేసింది. నా వల్ల కావడం లేదక్క. ఇదే ఒక ముద్ద నేను అప్పటికి చెప్పిన. ఇది కూడా ఆల్రెడీ పెట్టని రెచ్చగొట్టింది. తమాషాలు చేస్తురా మీరు? ఆమె పెట్టి నాకు ఏం తెలియదురా. ఇప్పుడు ఏమన్నా అయితే ఆమెకి ఎందుకేమవుతుంది? ఏం కాదు. కారం నీళ్ళు తాగితే చెరుకు తాగితే తగ్గిపోతుంది. నీకు ఓకే అంటేనే నాకు ఓకే అన్నాడు కదా. నీకు ఓకే అంటే నాకు ఓకే అన్నా. అవును, నీకు ఒక్కదానికి వీడియోలో కాదు, మేము కూడా వీడియోలు కొట్టుకుంటాం ఆమె తోటి. ఎక్కువ మాట్లాడకు, వెళ్ళిపో మర్యాదగా. నువ్వు అనవసరంగా రేస్ అవుతున్నావు. కావాలని చేస్తున్నాడు. చెప్పినా ప్లేస్ దొరికింది నాకు. ఇదొక రకమైన క్లిప్ ఉంది, ఇదొక రకమైన క్లిప్ ఉంది. చాలా ఫీల్ అవుతుంది. రెండు క్లిప్పులు వేరే వేరే. లిప్స్టిక్ ఎంత కలిసి కనిపిస్తుంది. ఇందులో చాలా బాగున్నది. ముడ్డలు ఇక్కడ ఉన్నావా? దూరం జరుగుతుంది. నేను అందంగా ఉన్నానా లేదా? మేకప్ వేసింది. అవునా? ఒక బ్లష్, పౌడర్, లిప్స్టిక్, ఇది తప్ప ఈ మస్కరా తప్ప ఏం లేదు. గైస్ వీళ్ళు మాయిశ్చరైజర్, ఫౌండేషన్ అన్ని పెట్టింది వీళ్ళు. మంచోళ్ళు ఒకటే ఎక్స్ట్రా మాయిశ్చరైజర్ ఒకటే యాడ్ అవుతుంది గైస్. మిగతా అంతా మేకప్ వదిలేసి. ఇప్పుడు మేకప్ వీడియో కాదు కానీ. సో గైస్ సాయి గాడి అసిస్టెంట్ బౌన్సర్ పెట్టుకున్నాను గైస్. అది ఎట్లా వస్తుంది? నేను ఎందుకు ఏమలేకపోయారు సార్? కొత్త కదా నువ్వు తినండి ఇట్లా జరిగిందా? జరిగింది అంటే జరగట్లేదు. అయితే ఇప్పుడు ఆమె మీద మేము ఒక ప్రాంక్ ఇప్పుడు సాయిగాడు ఏమన్నా ఆ పిల్లకి ఏమైనా నాది రెస్పాన్సిబిలిటీ అనుకుంటే బాధకుంటున్నాను. ఫస్ట్ నన్ను చూసుకోవడం చాతగాడికి ఇక్కడ మండుతున్న కాలుతున్న కవిపోయిన వాసన వస్తున్నట్టు మండుతున్నట్టుంది. మంచినీళ్ళు తెమ్మంటారు అంకుల్. మ్యాటర్ ఏంటంటే ఆమెకి మేము స్పైసీ ఫుడ్ తినిపించాలనుకుంటున్నాం. ఆ ఫుడ్ తిన్నాక ఆమె ఖచ్చితంగా ఘోరంగా ఏడుస్తుంది. ఎందుకంటే మేము గొడ్డు కారం తీసుకొచ్చినాం. ఒకళ్ళని మొడ్డ ఊడిపాలన్నా ఒకళ్ళని చంపేయాలన్నా మౌనిక సన ఫస్ట్ ఉంటారు. సరే గైస్ యాక్చువల్ గా ప్రాంక్ లాస్ట్ ఎవరైనా సరే సాయిగడ్ అసిస్టెంట్ అయినా సరే సాయిగడ్ అయినా సరే ఆమె ఒకళ్ళు స్పైసీ తినాలి బట్టి ఉంటే మనం ఏం చేయలేం. మంచిదే కదా. మా అంటే ఏడుస్తుంది సాయిగడ్ సీరియస్ వేసారు. దాంతో ఇంకేం జరుగుతుంది. ఆ గ్యాప్ లో కూడా మనం కూడా వేసుకోవచ్చు లైట్. సరే గైస్ కంటిన్యూ చూడండి. ఇప్పుడు గుడ్డు కారం కలిపి వీడియో కూడా చూపిస్తుంది. ఈరోజు నేను కారం ఆర్డర్ పెట్టుకున్నా. దిస్ ఈస్ ద ప్రాసెస్.
కాయని రోటికి వేబలి ఘాటు ఘాటు మిరపకోరు కాళ్ళు నిండి కమ్మనేట్టు నాకు భయం అవుతుంది చూసుకుంటుందట గైస్ నాకు సంబంధం లేదు బాబు తిరుగుతాది ఈడితోటి అలవాటు ఉందో లేదో నాకు తెలియదు ఒకవేళ అలవాటు మంచిగా తింటే బాగుంది టేస్ట్ అని సాయిగాడు నోటీస్లో పెట్టాను నెక్స్ట్ టైం నుంచి ఏం మాట్లాడదు సాయి కూడా ప్రేమతో ఇంతే ఉంది కారం వీళ్ళకి సాయి కూడా పెడతాను గైస్ చాలా స్పైసీ ఉంది నైస్ కదా ఇప్పుడు మనం దీనికి ఏం చెప్పాలి కారం ఉంది కాబట్టి నువ్వు అసలు మా టీంలో సెట్ అయితే లేదో తెలుసుకుందాం అనుకో నేను మాట్లాడతా నీకు ఎందుకు బాధ తిను ఒక ముద్ద సరే ఎవరి మీద ప్రేమతో తినాలి నా మీద ప్రేమతో మౌనిక మీద ప్రేమతో తిను మౌనిక జిన్నక ప్రేమ మీద ఎట్లుందిరా సిల్కులుంగి ఎత్తి గట్టి చంకి ఎంగి బొత్తాలెట్టి చేతికి నా మీద ప్రేమ ఉంటుంది బాగుందా నిజం చెప్పే ఈ ఫుల్ కారం తింటదే అవును ఎట్లా మళ్ళా నేను వద్దు ప్రేమతో వద్దు ప్రేమతో వద్దు పెట్టిరా ప్రేమతో వద్దు పెద్ద గుడ్డుతో వద్దు మాకు ఇప్పుడు ఏంది ఫుడ్ ఛాలెంజ్ అలా కొత్త సాయికి అసిస్టెంట్ జాయిన్ అయ్యింది నవ్వినవి చచ్చిపోతావు ఇప్పుడు ఇది ఎవరి కోసం ఆమె కోసం ఛాలెంజ్ ఎప్పుడన్నా మా కోసం కలిపి తినిపించారా వాళ్ళ ఫ్యామిలీ రా అంటే ఇప్పుడు నీకు అమ్మ కోపం లేదు వాళ్ళ ఫ్యామిలీ మనకి కదా కారం ఒక ఆయన ఇద్దరు రాదలేదు అసలు నాకు మళ్ళీ నేను అదే దూడదా డౌట్ అదే ఉంటది ఇప్పుడు ఇందుతో మాట్లాడినా ఆ పిల్లతో మాట్లాడినా అసలు అనుమాన పక్షి కాదు అదే అమ్మని పక్షి అన్నం పెడుతున్నావు ఇప్పుడు రానే ఎందుకు ఆయన ఏమైంది హాయ్ అప్ప లారీ అద్దలు తగిలేస్తున్నావు ఏంట్రా ఇట్లా కూర్చోవా నీతో పని ఉందంట సనకి సన నువ్వు జాబ్ జాయిన్ అయినావని కొత్త అట్లా కూర్చోకు మామూలుగా కూర్చోకు అట్లా ఇగో నేనే చేసిన టమాటా అన్నం కదా బాగుంది కదా మీరు కూడా తిన్నారు కదా గుద్దలుగా తిన్నావు మళ్ళీ మూసుకొని మళ్ళా బాగుంది నేను తినకపోతే ఎవరు తింటారే ఎందుకంటే కుక్కలు కూడా తిన్నాయి కాబట్టి నువ్వు చేసింది అది తిన్నది అది కూడా తినలేను తినొచ్చా తినొచ్చు మీ సార్ పర్మిషన్ కావాలంటే తీసుకో ఫోన్ చేసి అట్లా ఏం లేదు మాకేం లేదు ఆగుతాం ఎంతసేపు అయినా సారేడి మీ సారేడి అయితే వచ్చిన తర్వాత చెప్తూ పట్టు ఇగో సార్ కూడా పెడతాం కావాలంటే ఇగో ఎందుకంత డౌట్ పడుతుంది సనాన్ని చూస్తే డౌట్ అంటే అందులో ఏమైనా విషయం కలిపిందేమో అని నేను అట్లా అది ఇప్పుడే కలపదు అది వచ్చినప్పుడు ముందు ముందు అంటే కలుపుతామని ఆ పిల్ల డౌట్ పడుతుంది మాటే రాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు ఏమైంది అట్లా చూస్తున్నా ఏమైంది బాలేదా ఎక్కువైందా ఉప్పు లేదా కారం అయ్యా కారం ఎక్కువైందా మీరు చెప్పలేదు ఎందుకు నాకు లేదురా మాకు కళ్ళు సరే మింగేసాయి ఆయన పెట్టేసింది ప్రేమతో మళ్ళీ సనాన్ని తిను ఏం కాదు అయ్యా నిజంగా కారం ఉందా కారం ఉందా ఎక్కడో మండుతున్నట్టుంది చారి గారు ఆమె కళ్ళు ముందే బయటకున్నాయి బాబాయ్ ఏందే ఆమెకేమో అంత పెద్ద ముద్ద పెట్టి నువ్వేమో ఇంత పెట్టుకుంటున్నావు అయ్యో కారం ఉందే మళ్ళీ ఒక స్పూన్ మంచి లేదేమో ఒకసారి చూడు ఇటు నుంచి పెడతాం ఏం కాదు తిను నీ బొందరా నీ బొంద ప్రేమతో పెట్టింది సాయిగాడు సాయి మీ సాయి సార్ తినాల్సిందే సాయి సార్ ముద్ద ముద్ద నీకు సాయి అంటే ఇష్టం ఉంటుంది ప్రేమగా
తిను. సార్ అంటే రెస్పెక్ట్ ఉంటుంది. తిను, తినాల్సిందే. మీ సారీ పంపించింది యాక్చువల్లీ, ఇది చెప్పడమే మర్చిపోయినా నేను. సాంబార్ వచ్చింది తెలియదు, ఆయన పెట్టమన్నాడు పెడుతున్నాం. నీ ఇష్టం, తింటే మళ్ళీ ఆయన రెస్పెక్ట్ లేదు అది అంటే నాకు సంబంధం లేదు, ముందే చెప్తున్నా. రెస్పెక్ట్ ఉందా? నువ్వు అన్ని వీడియోలు చేసి అది చేసాను తిను. దీనికి ఏమొచ్చింది పెట్టుకో. కారణమే కారణందా? ఏమైతుంది? నిజంగా మంటుందా? కొంచెం బింగేసింది. ఆ పిల్ల మీద స్పైసీ ఛాలెంజ్ అంటే స్పైసీ చేస్తే సాయి రియాక్షన్ ఉంటుంది. ఏమైంది? ఏందక్క అది అసలు వల్ల కావడం లేదు. ఫుడ్ తీసుకొచ్చాం. ఆకలి వేస్తుందంటే తినిపించాం రా. వద్దు సార్ మీరు తినకండి. తిన ఇంకొక ముద్ద. అసలు వల్ల కావడం లేదక్క. నువ్వు కారం తినవా? మేమందరం కారం తింటాం, అందుకోసమే ఇదే కలిపింది. సాయి సార్ మీద ఇష్టం ఉంటే తిను అంటే ఆ పిల్ల స్పూన్ తినేసింది. కారం కలిపినాం. ఎందుకు కలిపినావు? అవి తింటదో తినదో నీ మీద అనుకున్నాం, ఫెయిల్ అయింది. ఇది పెట్టిందిరా, నాకు సంబంధం పిచ్చి తెంగిందా? ఎందుకు పెట్టినావు అది? కారం మనం పెట్టినా. ఆమె తింటదో తెలియదో నీకు తెలుసా? ఆమె ఏడుస్తుంది అక్క. ఏడకుండా నవ్వుతుందా? అక్క నా వల్ల కావడం లేదక్క. ఇదే ఒక ముద్ద నేను అప్పటికి చెప్పిన. ఇది కూడా ఆల్రెడీ పెట్టని రెచ్చగొట్టింది. వేసుకొని వచ్చింది కాబట్టి తమాషాలు చేస్తురా మీరు? ఆమె పెట్టి నాకు ఏం తెలియదురా. ఇప్పుడు ఏమన్నా అయితే ఆమెకి ఎందుకేమవుతుంది? ఏం కాదు, కారం నీళ్ళు తాగితే చెరుకు తాగు తగ్గిపోతుంది. ఇప్పుడు ఏమైంది? మీరెందుకు సీరియస్ అవుతావు? నువ్వెందుకు సీరియస్? సరే నేను సీరియస్ అయ్యాను, నాకు రీజన్ ఉంది. ఇప్పుడు ఏమన్నా అయింది ఆ పిల్ల ఫుల్ రెస్పాన్సిబిలిటీ మీరు తీసుకుంటారా? ఇప్పుడు బాడీ గార్డ్ అంటే ఏ రకంగా హ్యాండిల్ చేస్తారు? కారం పెట్టి హ్యాండిల్ చేయరమ్మా. కారం పెట్టిన కొద్ది రోజులు అయితే నేను తింటా కారం. మనం తింటాం కదా, ఆమె తినదు కదా, తెలుసుకోవాలి కదా ఫస్ట్. అన్ని తెలుసుకోవాలి, ఏం తింటదో, ఎట్లా వస్తుందో, ఏం చేస్తుందో అని చెప్పి మేము పర్మిషన్ లేకుండా తినదు కదా. ఒక్క నిమిషం చెప్తా నేను. కొన్ని కారం ఎర్రగా ఉంటది కానీ కారం ఉండదు. అక్కడ కారం అయితే ఇక్కడ మండుతున్నట్టు అనిపిస్తుంది నాకేమో. ఆయన నీకెందుకు రా? మేము ప్రాంక్ చేసుకుంటే ప్రాంక్ చేసుకున్నందుకు ఒకటి ఉంటుంది సార్. ఏమన్నా అయితే నేను రెస్పాన్స్ ఏం కాదు. అంత ఓవర్ యాక్షన్ చెయ్యకు. నువ్వెందుకు ఓవర్ యాక్షన్? నువ్వెందుకు మాట్లాడుతున్నావు మరి నాతోటి? నువ్వెందుకు మాట్లాడుతున్నావు? వీడియో పర్పస్ ఓకే, కానీ ఏమన్నా అయితే రెస్పాన్సిబిలిటీ వాళ్ళు తీసుకోవాలి. నువ్వు తినరా? నేను తింటా, నాకు అట్లా ఏముండదు. ఎందుకు కాదు? ఒకటే స్పూన్ రా. చెప్తారండి. సరే ఒక స్పూన్ తిన్నాక కారం అవుతుందని ఆపేయచ్చుగా, ఇంకో స్పూన్ ఎందుకు తినింది? నేను ఒకటి చెప్పాలనా? ఇప్పుడు నీకు ఎప్పుడు అలవాట్లేదు, సడన్ గా తిన్నావు, కడుపు మండుతుంది. పేలికలు ఎట్లా మండుతుంది తెలుసా? పేలికలు అంటే ఒక స్పూన్ పేగులా? పేగులు పేగులు ఎట్లా మండుతుంది తెలుసా? ఏమోరా, ఒప్పందంకి రండిరా. రాదా అక్క అలవాట్లేని వాళ్ళకు, మనకంటే అలవాటు మనం తింటాం. సరే మనం ఇంత కారం తిన్న జోలో చిప్ మొట్ట చీకనిక ఇంత కారం ఏడ్చిందా రోజు? కారం తింటది కదా. నువ్వెందుకు అంత నువ్వు దెంగే రా నుంచి ఫస్ట్. నువ్వు దెంగే మేము చూసుకుంటామేమోనైతే చెప్పు. ఇప్పుడు ఎందుకు మాట్లాడతలేవు?
వీడితో మాట్లాడడం ఇష్టం లేదు నాకు ఎరుపుగాడేమో మాట్లాడతాడు ఇష్టం లేనప్పుడు మాట్లాడద్దు మాట్లాడకు అయితే పో నాకు సంబంధించిన వాళ్ళని తెచ్చి పెట్టుకోవద్దు నీ పర్మిషన్ ఎందుకు అడగాలరా టీమ్ లకి రిషన్ నా పర్మిషన్ తో తీసుకుని అర్థమైందా ఎక్కువ మాట్లాడకు ఏమన్నాడే నీకు ఓకే అంటేనే నాకు ఓకే అన్నాడు కదా అవును నీకు ఒక్కదానికి వీడియోలో కాదు మేము కూడా వీడియోలు కొట్టుకుంటాం ఆమె తోటి ఎక్కువ మాట్లాడకు వెళ్ళిపో మర్యాదగా ఇప్పుడు ఆడ ఎట్లా మాట్లాడుతున్నాడు నన్ను అడిగితే వాళ్ళంటే ఇప్పుడు మనం సడన్ గా ఏదైనా వీడి మీద ప్రాంక్ కొట్టాలనుకో అప్పుడు వీడికి ఫోన్ చేసి నేను మీ మీద ప్రాంక్ కొడుతున్నా మా అమ్మాయిని పిలిపి అని చెప్పి వీడికి కంటెంట్ చెప్పి మనం పిలిపించుకొని మనం చేసుకుందాం ఓకేనా నెక్స్ట్ టైం నుంచి ఇదే ఏంట్రా అంతే మరి అరే ప్లీజ్ రా వెళ్ళిపో సైడ్ నుంచి ఆ పిల్లలు తీసుకోను పోరా బాబు ఫస్ట్ ఆమెకు నీళ్ళు అంతగానో అరుస్తున్నావు కదా అప్పటి నుంచి ఏంటో తేడా కనిపిస్తున్నావు అంటే అట్లా చూసుకోవడం కాదు నీలో కొత్త యాంగిల్ కనిపిస్తుంది చారిగాడు అవును నువ్వు అనవసరంగా రేస్ అవుతున్నావు కావాలని చేస్తున్నాడు చెప్పినా ప్లేస్ దొరికింది వాటర్ తాగు అరే నిజంగానే మేము వీడియో పర్పస్ ప్రాంక్ అనుకునే చేసినాం ఇప్పుడు వీడియో పర్పస్ వీడియో గురించి అనలే అంటే మనం తినగలుగుతాం ఆమె తింటదో తినదో తెలుసుకోవాలి లేదు నాకు ఈ పిల్ల మీద లేదు నాకు లేదు నాకు నా మీద లేదు నాకు లేదు అంతే రిషి అంటే లేదంటే నప్పుకోను ఇప్పుడు సనా కలిపి ఇప్పుడు నిజంగా ఓవర్ చేస్తుందా అట్లా కాదే మనం తింటే మాకు ఆమె తిన్నది అన్నావు కదా అదే అవును అరే కొంచెం ఏదో ఇప్పుడు ఆమె నిజంగా ఓవర్ చేస్తుందా ఓవర్ యాక్టింగ్ చేస్తుందా నేను తెలుసుకోవాలంటున్నా మీ అసిస్టెంట్ ఇప్పుడు నీ పేలికలు మాడాలే నువ్వు అరవాలి ఇప్పుడు మాపు గొడ్డు కారం కలిపిరు ఇది గొడ్డు కారం గొడ్డు కారమే అమ్మతో జున్ను చచ్చిపోతే గొడ్డు కారం కలిపిరు అమ్మతోడే చెప్తున్నా నీ మీద ఒట్టు గొడ్డు కారం కలిపిరు అట్లా తింటది కొంచెమే తినమని అదే ఎక్కువ తిన్నదరా సన మీద నిజంగా నా మీద ప్రేమ తినమని చెప్పరా గొడ్డు కారం కలిపి మాట్లాడు ఫస్ట్ ఏమన్నా చేసేది ఉంది అరే సన మీద నేను తిన్నాను ఫస్ట్ తిన్నాను మీ మమ్మీ మీద మీ అన్న మీద ప్రేమ అరే దీనికి పెట్టావా నువ్వు అరే అద్దురా అరే నాకు కడుపులో నొప్పి ఉందిరా సాయి సనా డోర్ దాకా వచ్చింది ఎంగేసింది రండి తొలలు పెట్టుకోమని నువ్వు పెడుతున్నాను అందరికి పెడుతున్నాను గుర్తు మండుతుందని మాకు పెడుతున్నావు కదా అదే అంటే నేను ఒప్పుకోను నమ్మకం ఉందా కొద్దిగా పెడతా చేతి పట్టుకుంటే ఎక్కువ పెడతా అమ్మా తోడు కాదు కొద్దిగా నేను తినను రా నేను చచ్చినా తినను చచ్చిపోయినా నేను ఎందుకు తినాలి తినను అరే నేను తినను రా నేను తినను నాకు ఎవరి మీద ప్రేమ లేదు నేను తినను నేను తిన కట్ చేయరా కట్ చేయకు ఎందుకు కట్ చేస్తావు నేను తినను రా అరే నా కడుపులో వస్తుంది పా అరే లెవ్వురా అందరు తిన్నారు వీళ్ళకి నొయ్యదా వాళ్ళ కోసం కాదు అంటే మీరు అందరు తిన్నారు మీకు నొయ్యదా అంటున్నా తినేస్తాను ఒక ముద్ద మా కోసం అప్పుడే తిన్నా మీకోసం పెద్ద ముద్ద ఎప్పుడు తిన్నావే పెద్ద ఏ కాదు వాళ్ళకి పెట్టినట్టు పెడతా ఏం సాడిజం చూపిస్తున్నారు నాకు తెలిసి ఆమె మండిందని అందరికి మండిస్తాడు ఆ పిల్లకి మండిందని చెప్పి మా అందరికి మండలం పెట్టి వీడు ఒక పెద్ద ఎర్రి పుక్సుల్లిగాడు వీడికి ఎప్పుడేం మాట్లాడదు పెద్ద వేసి
సో గైస్ నిజంగానే ఆమెకు మండిందని చెప్పేసి ఈ సుల్లిగాడు అందరికి తినిపించింది గైస్. లిటరల్లీ చెప్తున్నా కదరా. కాదక్క నాకు ఆమెకు మండుతా నాకేమొస్తుంది చెప్పుకుని అందరు తినాలని నాకు పెట్టినందుకు నేను అందరికి పెట్టినా లేకపోతే పెట్టకపోతుంది. ఎట్లుంది బాగుంది బాగుందా వీడియోలు పెడుతున్నా ఏదో కొత్తగా ట్రై చేద్దాం అనుకుంటున్నాం. సో గైస్ నెక్స్ట్ క్రేజీగా మీ ముందుకు వస్తున్నాం. అంటే వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ టు కలిపి